హాయ్ హలో వ్యూవర్స్, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కన్నప్ప సినిమా ఈరోజు థియేటర్స్లోకి వచ్చింది. కన్నప్ప గురించి ముందుగా మాట్లాడుకున్నప్పుడు ట్రోలర్స్ అందరికీ ఒక చిన్న సాడ్ న్యూస్ అనమాట, బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మంచు విష్ణు ఈ మధ్యకాలంలో మంచు విష్ణు సినిమా వచ్చిన, మంచు ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా దాన్ని ట్రోల్ చేయడం అనేది ఎక్కువగా పరిపాటిగా మారింది. సో బట్ ఈ సినిమా వరకు అయితే మంచు విష్ణు కానీ లేదా టీం కానీ ఎవరు కూడా అలాంటి అవకాశం ట్రోలర్స్కి అయితే ఇవ్వలేదు. ఇది ఫస్ట్ థింగ్, క్లారిటీ అనమాట. ఇంకా ట్రోల్ చేయాలనుకుంటే పనిగట్టుకు ట్రోల్ చేయడం తప్ప సినిమాలో అయితే కనుక అంత ట్రోలింగ్ మెటీరియల్ కానీ చేసేలాగా ఎవరో బిహేవ్ చేయలేదు, అలా ఎవరో యాక్ట్ చేయలేదన్నమాట. సో ఈ సినిమా చూసుకుంటే ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటే కనుక ఈ సినిమా నిడివని చెప్పుకోవాలి. ఏకంగా 3 గంటల సినిమా ఉంది. దట్టు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్ మొదలైన తర్వాత తిన్నడు అనే వ్యక్తి ఎందుకు దేవుడిని హేట్ చేస్తున్నాడు, ఇదంతా కూడా అంత తీసుకొచ్చారు. బట్ దాని తర్వాత నుంచి ఏంటంటే మనం చూసిన సినిమా ఏమో కన్నప్ప అని వెళ్ళాము. బట్ ఆ లోపల వెళ్ళిన తర్వాత తిన్నడు అంటే ఒక వరల్డ్ క్రియేట్ చేసి అతను వీరోచితంగా ఎంత వీరుడని చెప్పడం, అతను లవ్ ట్రాక్, తర్వాత ఇవన్నీ రకరకాలుగా ఒక 5 తెగలు ఇవన్నీ చూస్తుంటే కాసేపు కంగువా చూస్తున్నాం అని కూడా కంగు తినేంత పరిస్థితి కూడా ఉంది. బట్ సినిమా రైట్ ట్రాక్ మీద ఎప్పుడు వస్తుంటే ఇంటర్వెల్కి స్టార్టింగ్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది, ఇంటర్వెల్ పడుతుంది సినిమా అనగా అక్కడ అనమాట. అందరికీ తెలిసిన కథే కదా, కిరాతార్జునీయం ఉంది కదా, దాని నుంచి తీసుకున్న లీడు. ఇక అక్కడి నుంచి కూడా సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కూడా ఎంత లవ్ ట్రాక్ ఉన్నా, ఎంత మిగతా ఎమోషన్స్ అవన్నీ ఉన్నా కూడా ఎక్కడా కూడా సినిమా పెద్దగా డ్రాప్ అయింది అయితే లేదు. బట్ ఒరిజినల్గా ఎప్పుడైతే కనుక ప్రభాస్ రుద్రుడిగా ఎంట్రీ ఇస్తాడో, శివుడు కన్నప్ప అంటే తిన్నండి కన్నప్పగా మార్చడానికి ఎప్పుడైతే ప్రభాస్ని పంపిస్తాడో ఇక అక్కడి నుంచి ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. టెంపో అది కానీ, ఆ తర్వాత వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ తర్వాత వచ్చే సాంగ్ కానీ, ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ కూడా ఏంటంటే కరెక్ట్ ప్లేస్లో ప్లెజెంట్ కూర్చున్నాయి. దాంతో ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మాత్రం సినిమా అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్పటి వరకు చూసింది మర్చిపోయి ఈ 40 నిమిషాలు గుర్తుపెట్టుకుని బయటకు వచ్చే అంత రేంజ్లో కనుక సినిమా అయితే కనుక ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే డైరెక్టర్ని ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చాలా అంటే ఐకానిక్ డివోషనల్ ఫిల్మ్స్ చూసాం. ఒక అన్నమయ్య, ఒక శ్రీమంజునాథ, అలాగే మన శ్రీరామదాస్, వీటిలన్నింటిలో కూడా ఒక కామన్ ఇదేంటంటే ఫస్ట్ ఒక నాస్తికుడు ఉంటాడు, తర్వాత భక్తుడిగా, పరమభక్తుడిగా, అపరభక్తుడిగా ఎలా మారుతాడు అనేది వీటిలన్నింటిలో పాయింట్ అనమాట. సో వీటిలన్నింటిలో చూసిన తర్వాత కూడా వాటిలన్నింటినీ మరిపిస్తూ ఇంత కిరాతకుడుగా అంటే ఇంత నాస్తికుడుగా ఉన్న వ్యక్తి తర్వాత ఎలా అపరభక్తుడిగా మారాడు అనేది చూపించే ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చాలా బాగా తీసుకెళ్లారనమాట. ఇక దీంట్లో సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే ఏంటంటే విష్ణు యాక్టింగ్ అని చెప్పుకోవాలి. విష్ణు యాక్టింగ్ ఏంటంటే అతను అంతా బాగానే చేస్తాడు, చాలా సీన్స్లో పండిస్తాడు, మెప్పిస్తాడు. కానీ బట్ ఎమోషనల్ సీన్స్లో ఇప్పటివరకు దిస్ ఈజ్ ద బెస్ట్ ఎమోషనల్ సీన్ ఆఫ్ లేకపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విష్ణు అని చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ఇక నుంచి అతను కన్నప్పని నిర్భయంగా గుండెల మీద చేసి చెప్పుకోవచ్చు అనమాట. సో క్లైమాక్స్లో ఆ రేంజ్లో అది డివోషనల్గా ఎంతైతే హైకి వెళ్ళిందో ఎమోషనల్గా కూడా అంతే హైకి వెళ్ళింది. అందుకని ఇప్పుడు ఈరోజు కన్నప్ప సినిమా నిలబడిందంటే కనుక లాస్ట్ 40 మినిట్స్ అని మాట్లాడుతున్నాం, ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీ అండ్ లాస్ట్లో చేసిన 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదైతే మంచు విష్ణు యాక్టింగ్ ఉంటుందో అదనమాట. సో అక్కడ విష్ణుని మెచ్చుకోవాలా, డైరెక్టర్ని మెచ్చుకోవాలంటే డైరెక్టర్ చెప్పినట్టు విష్ణు చేశాడు. సో విష్ణు చేసిన యాక్టింగ్లో ఏది బెస్ట్ స్కిల్, ఏది ఎలా క్యాప్చర్ చేయాలనేది డైరెక్టర్ చేశాడు. సో ఇద్దరు కూడా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ చేశారు కాబట్టి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు క్లైమాక్స్ ఈజ్ ద స్టాండ్ అవుట్ అని చెప్పేసి. సో మీకు ఎంత ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొట్టించినా సెకండ్ హాఫ్లో అలా స్లో పాయిజన్ లాగా అలా తీసుకెళ్ళి ఆ గ్రాఫ్ నిలబెట్టిన విధానం మాత్రం చాలా బాగుంది దీంట్లో. అయితే దీంట్లో ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే విష్ణు పరంగా ఉన్న మైనస్ ఏంటంటే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మంచు విష్ణు అని పడుతుంది. బట్ నిజంగా ఆయన చేశాడా లేదంటే అంటే ఒక వారియర్ లాగా చూపించాలి, కన్నప్ప అంటే ఇదే కాదు అని చాలా చెప్పాడు కదా ఆయన. బట్ ఈరోజు అదే మైనస్ అయిందనమాట సినిమాకి. అదర్వైజ్ కన్నప్ప క్యారెక్టర్ మనకు 2 అవర్స్ అన్న కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం సినిమాని. బట్ కాకపోతే ఏంటంటే 3 అవర్స్ ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే మరీ తీసిపాడేసేలాగా ట్రోల్ మెటీరియల్ లాగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్రోల్ మెటీరియల్ లాగా అయితే అసలు లేదు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఏదో వెళ్తూ ఉంటుంది ప్యాసివ్గా, ఏదో జరుగుతుంది, ఏదో ఒక రకమైన సినిమా చూస్తున్నాం అని అనిపిస్తుంది. కానీ ప్లస్ అది కూడా చూసిన కంగువ ఈ కైండ్ ఆఫ్ తెగలో ఒక 5 తెగలు వాళ్ళు కలిసి ఒకళ్ళ మీద యుద్ధం ఇది అనగానే ఆటోమేటిక్గా కంగువ వచ్చిన పాయింట్ అదే కదా. బట్ ఈ సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఆ సినిమా స్టార్ట్ అయిందో లేదో, ఆ కథ ఈ కథ ఎలా చిన్న ఇంటర్ప్రెట్ అయినా తెలియదు కానీ బట్ అదైతే జరిగింది. బట్ అది పక్కన పెట్టేస్తే ఇక నెక్స్ట్ సినిమాటోగ్రఫీ వచ్చేసరికి షెల్డన్ చాలా బాగా చేశాడు. కాకపోతే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనమాట. విఎఫ్ఎక్స్ శివుడు పార్వతి ఎపిసోడ్స్, కైలాసం ఎపిసోడ్స్ చాలా బాగా చేశారు విఎఫ్ఎక్స్. బట్ ఒకే ఒక మైనస్ ఏంటంటే ఒక ఫైట్ ఉంటుంది దీంట్లో, ఆ విఎఫ్ఎక్స్లో చేశారు. అది కూడా సినిమాకి చాలా కీలకమైన ఫైట్ అనమాట. ఈ తిన్నడు ఫాదర్కి సంబంధించిన ఆ ఎమోషనల్ మూమెంట్ తీసుకురావడానికి తర్వాత జరిగే ఫైట్ అనమాట.
సో ఆ ఫైట్ మాత్రం అది లేకుండా ఉన్నా బాగుండే అనిపించింది అనమాట. సినిమాలో చాలా ప్యాచీగా విఎఫ్ఎక్స్ అప్పటి వరకు ఉన్న సినిమా మీద ఉన్న ఇంప్రెషన్ కూడా కొంచెం తగ్గించేలాగా ఉంది ఆ ఫైట్. అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ ఫైట్ కూడా రాకుండా ఉండుంటే కనుక ఇంకా బెటర్గా ఉండేదేమో అని అనిపించింది. సో అదొక చిన్న ఇది. ఇక ఎడిటింగ్ విషయానికి వచ్చేసరికి ఆంటోనీ, సో ఆయన కూడా కొంచెం కత్తిరికి పని చెప్పి ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇక ఎవరైతే ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడో ఆయన సీరియల్ చేయడం అలవాటు కాబట్టి దట్టు ఇంకా పూర్తిగా బాధ్యతలు ఆయన కాదు. కథ వేరే వాళ్ళు రాశారు, స్క్రీన్ ప్లే వేరే వాళ్ళు చేశారు. బట్ ఆయన బాధ్యత ఏంటంటే దర్శకత్వం కాబట్టి మ్యాక్సిమం చేశాడు. సో దీంట్లో మనకు తెలిసిందే ఒకళ్ళు డైరెక్టర్గా పూర్తిగా వాళ్ళ హ్యాండిల్లో తీసుకొని చేయగలిగిన డైరెక్టర్లు కొంతమంది మాత్రమే ఉన్నారు. బట్ ముఖేష్ కుమార్ సింగ్కి అది ఉన్నట్లేదు, ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఉన్నట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే అతని వరకు ఆయన వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా బాగాలేదని చెప్పలేం కానీ, బట్ కాకపోతే స్టీవెన్ డేవిస్ అందించిన మ్యూజిక్లో ప్రాబ్లం ఏంటంటే అన్ఈవెన్గా ఉంటుంది అనమాట. ఒక చోటేమో చాలా లౌడ్ మ్యూజిక్ వస్తుంది, ఒక చోటేమో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అది స్క్రీన్ ప్లేలో ఉన్న లోపాలు కవర్ చేసేటట్టు ఉండాలి మ్యూజిక్ అంటే. బట్ కాకపోతే ఇక్కడ ఏమైందంటే స్క్రీన్ ప్లే ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తి చూపేలా ఉందన్న మ్యూజిక్. ఈ మ్యూజిక్ వల్ల ఏంటంటే అక్కడక్కడ డిస్టర్బెన్సెస్, కొన్ని చోట్లేమో హై వెళ్తుంది, కొన్ని చోట్లేమో లో. నేను చెప్పాను ఇంతకుముందు స్క్రీన్ ప్లేలో ఉన్న లోపాలను ఎత్తి చూపేలా ఉందన్నమాట మ్యూజిక్. సో మ్యూజిక్ ఈవెన్గా ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్గా మ్యూజిక్ కూడా అంటే ఇది పూర్తిగా బ్యాడ్ అని చెప్పలేం కానీ, బట్ మ్యూజిక్ ఈజ్ ఓకే, ఓవరాల్గా ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకి ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమా డబ్బింగ్ అనమాట. డబ్బింగ్ ఏంటంటే విష్ణు వాయిస్, మోహన్ బాబు గారి వాయిస్ ఇదంతా బాగానే ఉంది ఎవ్రీథింగ్. బట్ కాకపోతే ఏంటంటే శరత్ కుమార్ గారి వాయిస్ వచ్చేసరికి ఆయన తమిళ స్లాంగ్ ఉంటుంది, అలాగే దేవరాజ్ గారి వాయిస్ వచ్చేసరికి కొన్ని కన్నడ స్లాంగ్ ఉంటుంది. వాళ్ళతో తెలుగు డబ్బింగ్ చెప్పించడం వల్ల ఏంటంటే ఆ ఫ్లో లేకుండా పోయిందనమాట. అక్కడక్కడ కొన్ని వర్డ్స్ ఏంటంటే పక్కకి వెళ్ళడం కూడా ఏంటంటే కొంచెం చిన్న అవసరమా, ఇది ఎందుకు ఇలా చేశారని అనిపిస్తుంది. ఇంకా స్టార్టింగ్లో ఏంటంటే అవరంతో చెప్పించుకున్నారంటే విష్ణు గారు అబ్బాయి కాబట్టి ఆయనకి వినాలని ఉందేమో ఏమో తెలియదు. బిగ్ స్క్రీన్ మీద చూడడానికి అయితే బాగున్నాడు. బట్ డబ్బింగ్ వచ్చేసరికి చెప్పిన మాటలన్నీ కూడా ఏంటంటే ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సెంట్తో చెప్పినట్టు ఉన్నాయి. బట్ కాకపోతే ఆ క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండదు, సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ కూడా తక్కువే. బట్ కాకపోతే జస్ట్ చిన్న లిఫ్ట్ అప్ ఆఫ్ ద సినిమా కాబట్టి అది ఓకే అనమాట. సో ఇది ఓవరాల్గా చాలామంది ఇప్పటి వరకు ఎదురు చూశారు అసలు కన్నప్ప ఎలా ఉంటుంది, 200 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు, వీళ్ళకి వర్కౌట్ అవుద్దా లేదా ఇదంతా. ఇప్పుడు ఈ బడ్జెట్ ఎంత వర్కౌట్ అవుద్ది, బడ్జెట్ ఎంత రికవరీ అవుద్ది ఇదంతా మనం చెప్పలేము కానీ, బట్ కాకపోతే ఏంటంటే చాలా కాలంగా మన ఇంతకుముందు విష్ణు గారు కూడా ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు, దీన్ని ఎవరు ట్రోల్ చేసిన ఊరుకో అని చెప్పి. అలాగే బ్రహ్మానందం గారు అన్నారు మీరు కావాలంటే వీళ్ళని ట్రోల్ చేయండి సినిమాను కాదని చెప్పి. అలాగే మనం చూసుకున్నట్టయితే సినిమా పరంగా అయితే ట్రోల్ చేయడానికి ఏమీ లేదు. పనిగట్టుకుని మీరు ఏమైనా చేయాలనుకుంటే అది ఉంటుంది తప్ప, సినిమా పరంగా అయితే కనుక వాళ్ళు హానెస్ట్ అటెంప్ట్ ఇచ్చారు. ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ అనమాట. ఒక డిపార్ట్మెంటో లేదా ఒక మనిషి మీద నడిచే సినిమా అయితే కాదు. ప్రభాస్ నిజంగా ఏంటంటే ఈ సినిమాకి ఒక ఊపిరి పోసినట్టే చెప్పుకోవాలన్నమాట. ప్రభాస్ క్యారెక్టర్నే ఆ రేంజ్లో వాడుకున్నారు. ఇప్పటివరకు ఇంతకుముందు భక్త కన్నప్ప వీటిల్లో లేదు కాబట్టి ఈ రుద్ర క్యారెక్టర్ అనేది ఒక రౌండింగ్ ఆఫ్ దాన్ని వాడుకున్న తీరు, దాన్ని 3 విధాలుగా వాడుకున్న తీరు సినిమాలో అదంతా కూడా చాలా బాగుంది. ప్రభాస్ కూడా చాలా బాగున్నాడు. అక్కడ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ వరకు సెకండ్ హాఫ్ నుంచి బాగుంది, బట్ రుద్ర క్యారెక్టర్ ఇంటి నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళింది, చివరి వరకు అదే ఇదిలో ఉంది. సో ఈ వీకెండ్లో అయితే కనుక వాచ్ చేయాలా అంటే కనుక ఖచ్చితంగా వాచ్ చేయాలని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే డివోషనల్గా ఎమోషనల్గా ఆ రేంజ్ హై ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ కన్నప్ప.